ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుని కృపలో ఎదుగుతున్నారని, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నారని నమ్ముతా ఉంటున్నాను. అయితే ఈరోజు ఒక వాగ్దానం విందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడేది నేనే అని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్తా ఉంటున్నాడు. సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు. తన జీవితం ఏం బాగాలేదు. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ లైఫ్. తన జీవితంలో తప్పులు చేస్తూ, ప్రేమ కొరకు వెతుకుతూ, సాటిస్ఫాక్షన్ లేని జీవితంలో ఉంటున్న తను 5 భర్తని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు తనతో ఎవరైతే ఉంటున్నారో ఆయన భర్త కాదని యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఇదంతా చెప్పినప్పుడు సమరయ స్త్రీ అనుకుంటుంది, ఇది ఎవరు చెప్పగలుగుతారు? ప్రవక్త తప్తే. అయితే మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ మాకు చెప్తాడని చెప్పింది. నిజమే, మన జీవితంలో కూడా యేసయ్య మనతో మాట్లాడుతుంటుండగా దేవుడే మాట్లాడుతున్నాడా? ఈ వాక్యం దేవుడే నాకు ఇచ్చాడా? ఇంత సూటిగా అది దేవుడి నుండి వచ్చిందా? ఇంత చక్కని ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తున్నాడు, అది దేవుడి నుండి వచ్చిందా? నేను పాపాత్మురాలు, నేను పాపిని కదా, ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చి నన్ను రక్షించి నాకు మంచి లైఫ్ ఉందని చెప్తున్నాడు, ఇది దేవుడి నుండి వస్తుందా అనే సందేహం మనకు కలిగి ఉంటుంది. అయితే దేవాది దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, నీకు వచ్చిన ప్రతి వాగ్దానము నా నోటి నుండి వచ్చింది, ప్రతి మంచి మాట కూడా నా నోటి నుంచి వచ్చిందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఈ పాపాత్మురాలు సమరయ స్త్రీగా, మరి యూదుల వారితో ఎటువంటి సాంగత్యము చేయలేని స్త్రీతో యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి ఆమె కొరకు, ఆమెకి రక్షణ కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసయ్యతో ఇంకా 10 మంది ఉంటే కనుక ఆమె పారిపోయేదేమో, కానీ యేసయ్య ఆమె కొరకు డైరెక్ట్గా వచ్చి ఆమెతో మాట్లాడాడు. అలాగే నీతో కూడా ప్రతి వాక్యము ఏ రోజైతే ఇది నాకేనా అని నువ్వు అనుకుంటున్నావు, అది నీకే, నీతో మాట్లాడేది మెస్సయ్య అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన జీవితంలో వీ డోంట్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్, వీఆర్ నాట్ హ్యాపీ. మన బ్యాడ్ నేమ్ వల్లనో, మనకు జరిగిన సంఘటనలు బట్టో, లేక మన జీవితంలో మనం చేసిన నిర్ణయాలు బట్టి, మనం కొని తెచ్చుకున్న చెడ్డ పేరుని బట్టి యేసు ప్రభు నాతో మాట్లాడతాడా? అంత పరిశుద్ధుడు నాతో ఉంటాడా? నాతో తిరిగి సహవాసం చేయడానికి ఇష్టపడతాడా అని మనము సందేహం కలిగి ఉంటాం. కానీ యేసయ్య సమరయ స్త్రీ కొరకు వెతుకుంటా వెళ్ళి, దాహంలో ఆకలితో ఉన్నా కూడా ఆమె కోసము అక్కడ నిలబడి ఆమెతో మాట్లాడి, ఆమెను సందర్శించి, ఆమెను దర్శించి, ఆమెతో సంభాషణ చేసి నేనే ఆ మెస్సయ్యను అని చెప్తా ఉంటాడు. ఈరోజు అదే దేవుడు నీ వద్దకు వచ్చి, నేనే నీ రక్షకుడను, నేనే నీ తండ్రిని, నేనే నీ సహాయకుడను, నేనే నీ పోషకుడని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు నమ్ము. ఎందుకంటే దేవాది దేవుడు, ప్రేమగల దేవుడు, మనం నాశనం అవ్వడం, మన జీవితం పాడైపోవడం ఆయన చూసి ఊరుకోడు. ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. టుడే వాట్ ఎవర్ యువర్ నేమ్ ఇస్, నువ్వు ఎక్కడున్నావు, నీకు గ్రేట్ లైఫ్ లేకపోయినా పర్లేదు, మనుషులందరూ చూడకుండా దాక్కొని జీవిస్తున్నావేమో, కానీ యేసయ్య నీ వద్దకు వచ్చి ఒక్క మాట సెలవిచ్చగానే నీ జీవితం మారిపోతుంది. ఆ మాట్లాడేది మెస్సయ్య, యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం విన్నావు నీవు, ప్రతి మాట నేను మాట్లాడుతున్నాను, ప్రతి వాక్యం నీ కొరకు నేను ప్రిపేర్ చేసి నా సేవకుల్ని పంపిస్తూ ఉంటున్నానని దేవుడు చెప్పినప్పుడు నువ్వు విను. ప్రతి వాక్యము నీ కొరకే నువ్వు నమ్మినట్లయితే ఆ వాక్యమే నిన్ను సేద తీరుస్తుంది, ఆ వాక్యమే నేను నడిపిస్తుంది, ఆ వాక్యమే నేను పోషిస్తుంది, బలపరుస్తుంది. చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ రోజు నాయన మా యొద్దకు వచ్చి చెప్తున్నా, ప్రతి వాగ్దానం నీ కోసమే, ప్రతి వాగ్దానం నీ యొద్దకు వచ్చి నేను మరి చెప్పి వెళ్తున్నానని చెప్తున్నాను. అయ్యా అవును ప్రభ, మా జీవితము అయ్యా తండ్రి వేసారిపోయినప్పుడు, అయ్యా నిస్పృహలో ఉన్నప్పుడు, మాకు ఎటువంటి సంతోషం లేనప్పుడు, మా చేతులారా మా జీవితాలను మేము పాడు చేసుకొని బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నప్పుడు నాయన మా యుద్ధకు వచ్చి మెస్సయ్యగా ఉన్నావు నాయన ప్రభ. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే గొర్రెల కాపరిగా ఉన్నావు నాయన, నీకు వందనాలు. సమరయ స్త్రీని ఎలాగైతే జీవితాన్ని ఒక్క పూటలో మార్చేసావో, మా యొక్క జీవితాలను కూడా నీ ఒక్క మాటతో మార్చేసి మమ్మల్ని ముందుకు నడిపించి ఎత్తైన శిఖరాలపైన ఎక్కించి ఉన్నతమైన స్థలాల్లో మమ్మల్ని నిలబెట్టి ప్రభ ఉన్నతమైన పేరునిచ్చే దేవుడుగా మేము నమ్ముచున్నాము నాయన. నీ కార్యాలు వెల్లడి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్నాం కదండి. నో మ్యాటర్ వాట్ యువర్ పాస్ట్ ఇస్, జీసస్ వాంట్స్ యూ. దేవాది దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడి నేను బలపరచబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో థ్యాంక్ యూ జీసస్ ఫర్ టాకింగ్ టు మీ ఎవ్రీ టైమ్ అని పెట్టండి. సీ యూ టుమారో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. గాడ్ బ్లెస్ యూ.